అమ్మా ఇదిగా అమ్మా. అబ్బా చాలా చల్లగా ఉంది, తాగండి అన్నయ్య గారు. బిల్లు మాత్రం అడగలేండి. అవును మావయ్య. ఎవరి షాపుకొచ్చి ఎవరికి మర్యాదలు చేస్తున్నావురా? ఎవరిని చూసుకుని షాపులో పెత్తనం వెలగబెడుతున్నావురా? ముందా చొక్కా వదులు, లేకపోతే నీ కాలర పట్టుకుని నిన్ను కారు దాకా ఈడ్చుకెళ్లాల్సి వస్తుంది. షాపుకొచ్చి నీ ఎల్లుండి అది మా కళ్ళ ముందు వాడి కాలర పట్టుకుంటా. అతిగా వాగావంటే ఆడదామని కూడా చూడకుండా నీ గొంతు ఆవిడ మీద చేయి తీయండి. నువ్వు ఊరుకురావతే నీకేం తెలీదు. వీళ్ళు మన షాపుకొచ్చి మీకేం కావాలని నన్నే అడుగుతున్నారు. షాప్ కొచ్చిన కస్టమర్ కి ఏం కావాలో అని అడిగేది ఓనర్స్. అందుకే మిమ్మల్ని ఏం కావాలని అడిగారు, ఎందుకంటే వాళ్ళ షాప్ కి ఓనర్స్ కాబట్టి. ఏంటి వీళ్ళు ఈ షాపుకు ఓనర్లా? కూటి కోసం పూటకో పని చేసుకుని బతికే వీళ్ళు ₹1,00,00,000 విలువ చేసే ఈ స్టోర్కి ఓనర్లు అవుతారా? నీకేమన్నా పిచ్చి పట్టిందా? వీళ్ళకి వత్తాసు పలుకుతున్నావు? వత్తాసు పలకడం కాదు నాన్న, ఉన్న నిజం చెప్తున్నాను. ఈ షాప్ ని వాసు పేరు మీద మీరే స్వయంగా మీ చేతులతో రాసిచ్చారు. ఏంటి నేను నా చేత్తో రాసిచ్చానా? ఏంటా పిచ్చి మాటలు? నేను షాపును వీడి పేరు మీద రాయడం ఏంటి? ముష్టివాడికైనా రాసిస్తాను గాని ఇలాంటి నిష్ఠ దరిద్రుడికి ఎలా రాసిస్తాననుకున్నా? నానా అనవసరంగా వాసునేమనకండి. కావాలంటే మీరు షాప్ ని వాసు పేరు మీద రాసిచ్చినా ఈ డాక్యుమెంట్స్ చూడండి. ఇదిగోండి చూడండి. అన్నా ఈ షాపు వాసుకు చెందేటట్టు నువ్వే సంతకం చేసిన వీలునామా అన్నా? ఇది వీలునామా కాదు, వీళ్ళందరూ కట్టగట్టుకుని ఆడుతున్న హై డ్రామా. కానీ దీని మీద సంతకం నీదేనన్నా? భగవాన్ మాధవరావు చూసావా, ఈ షాపు వాసుదేనని నీ కన్న కూతురు నిన్ను నమ్మినమంటూ చెబుతున్నాడు. ఇంకా ఎందుకు నీకు ఈ అనుమానం? మర్యాదగా మీరంతా ఒక్క నిమిషంలో షాపులో నుంచి బయటికెళ్ళకపోతే ఎప్పటికీ కనిపించకుండా చేస్తాను. ఒక్క నిమిషంలో కాదు, అర నిమిషంలో నువ్వు ఈ షాపు నుంచి వెళ్ళకపోతే మరో నిమిషంలో నీ మరణ వార్త టీవీలో స్క్రోలింగ్ గా వస్తుంది. పరిస్థితి అంతవరకు రాకముందే వచ్చిందంటే బయటికి వెళ్ళండి. అర్థమైంది. నా సంతకాన్ని ఫోర్జరీ చేసి నేను ఆర్జించిన ఆస్తిని మీరంతా కాజేయాలని ప్లాన్ చేశారు కదూ? నాన్నా ఫోర్జరీలు చేయడం, కబ్జాలు చేయడం ఇవన్నీ మీకు తెలిసిన విద్యలు. ఈ డాక్యుమెంట్స్ పై మీరే స్వయంగా మీ స్వహస్తాలతో సంతకం చేశారు. కావాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి ఇది ఫాల్సో రైటో తేల్చుకోండి. మిమ్మల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కాదే, పోస్ట్ మార్టం చేసే దగ్గరికి పంపిస్తాను. నకిలీ డాక్యుమెంట్స్ చూపించి నా డిపార్ట్మెంటల్ స్టోర్ని నొక్కేయాలని చూస్తారా? ఇవి డూప్లికేట్ కాదు నాన్న, ఒరిజినల్ డాక్యుమెంట్స్. మర్చిపోయారా? ఆ రోజు రాత్రి బాబాయ్ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చిన రోజు. పిచ్చిదానా, ఆ రోజు భగవాన్ తెచ్చిన డాక్యుమెంట్స్ లో సంతకం చేశాను గానీ వీటి మీద కాదే. అసలు ఆ ఫైల్లో ఇలాంటి వీలునామా లేనేలేదు. ఉంది, ఆ ఫైల్లోనే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ప్రతి 10 మందిలో 2-3 మంచి వాళ్ళున్నట్టే ఆ ఫైల్లో మీరు కబ్జా చేసిన వాళ్ళ కాగితాలతో పాటు మీ కబ్జాకి గురైన ఒక అమాయకుడి భవిష్యత్తుకు సంబంధించిన కాగితాలు మధ్యలో ఉన్నాయి. కానీ మీరు అవేం చూసుకోకుండా దర్జాగా సంతకం పెట్టేశారు. కాదు పెట్టించాను. ఏంటి నువ్వు వాగేది? అవునన్నా, ఆవగింజలో నుంచి నువ్వు గింజ వస్తుందా? మర్రి చెట్టుకి చెర్రీ పళ్ళు కాస్తాయా? అంతా మీ దగ్గర నేర్చుకున్న పాఠాలే, కానీ అవి ఇప్పుడు మీకు గుణపాఠాలు. మీరేమో వాసు లేజినెస్ ని బిజినెస్ చేసుకుని, గోపి బావ హానెస్ట్ ని వీక్నెస్ చేసుకుని, ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయించుకుని వాళ్ళ జేబులు ఖాళీ చేయించి గాలి కొదిలేశారు. నేనేమో మీ తిక్క కుదర్చాలని టెక్నాలజీ ఉపయోగించాను. ఈ కాగితాల మీద లాజిక్ గా మీ చేత సంతకం పెట్టించాను. వీళ్ళ షాప్ వీళ్ళకి అప్పగించాను.
అపకారానికి ప్రతీకారమే పరిష్కారం. గుర్తుంచుకోండి. ఏయ్, నువ్వు ఎన్ని లాజిక్కులు చెప్పినా మ్యాజిక్కులు చేసినా నేనేమీ చూసుకోకుండా సంతకాలు పెట్టేంత వెధవను కాదు. ఆ రోజు నేను పేపర్లన్నింటినీ క్షుణ్ణంగా చదివిన తర్వాతే సంతకం చేశాను. నో డౌట్ ఇది ఖచ్చితంగా ఫోర్జరీ చేసిన సంతకమే. కాదు నాన్న, ఇది ఫోర్జరీ మాత్రం కాదు. ఆ రోజు రాత్రి బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు ఫైల్లో ఉన్న పేపర్స్ చదివారు, సంతకం చేశారు. కానీ మీ కళ్ళని మాయ చేయడానికి నేను మరో టెక్నాలజీ ఉపయోగించాను. అదేంటంటే అది నాన్న జరిగింది. వెరీ గుడ్, ఎక్సలెంట్, వండర్ఫుల్, బ్రిలియంట్. నువ్వు చేసిన పని నాకు కొంచెం కోపం తెప్పించినా నీ అసాధారణమైన తెలివితేటలను తలుచుకొని నిన్ను అప్రిషియేట్ చేయలేకుండా ఉండలేకపోతున్నాను. తాటిని తన్నేవాడుంటే వాడి తలం తన్నేవాడుంటాడని నాకు తెలుసు గాని అది నా ఇంట్లో నా సంరక్షణలో నా కళ్ళెదురుగా ఇంతకాలం ఉన్నారని నాకు తెలియదమ్మా. నాకిప్పుడే తెలిసింది. తండ్రి చావుకు ప్రహ్లాదుడు, తల్లి చావుకు పరశురాముడు కారణమైనట్టు విన్నాను. వీళ్ళందరూ తల్లిదండ్రుల్ని ఎలా చంపుకున్నారా అని తెగ బాధపడిపోయేవాణ్ణి. కానీ కాలక్రమేణా తల్లిదండ్రుల మీదుండే ప్రేమ పాశం కంటే నీతి, ధర్మం, లోక కళ్యాణం కోసం వారంతా అలా చేసుంటారులే అని తెలుసుకొని ఆ బాధను మర్చిపోయారు. అదే విధంగా నువ్వు తండ్రిననే పాశం, బంధం పక్కన పెట్టి న్యాయం, ధర్మం కోసం నన్ను కూడా మోసం చేయగల నీ సమర్థతను చూస్తుంటే నాకు గొప్పగా గర్వంగా ఉందమ్మా. ఎస్, నువ్వు చేసిన దాంట్లో నీతుంది, నిజాయితీ ఉంది, నియమం ఉంది. నేనింతకాలం నీకోసం సంపాదిస్తున్నాననుకున్నాను గాని నీతిగా సంపాదించటం లేదని ఈరోజు నీ వల్లే తెలుసుకున్నానమ్మా. గోపీబావను మోసం చేశానని నువ్వు నన్ను మోసం చేసి సంతకాలు పెట్టించుకోవటంలో తప్పులేదు. కానీ మోసానికి మోసమే శిక్ష అయినప్పుడు మరి నువ్వు నన్ను మోసం చేసినట్టే కదమ్మా. దానికి నువ్వు శిక్ష అనుభవించాలి కదా. నిన్ను ఏంటి జయంతి చెప్పేది? అవునన్నయ్య, ఎంతో మొండిగా ఉండే మా మామగారే బిడ్డ విషయంలో ఓ మెట్టు దిగొచ్చి వారంలో 2 రోజులైనా బిడ్డ నీ దగ్గర ఉండడానికి ఒప్పుకున్నారు. కాని మా ఆయన ప్రియ బిడ్డను నీ దగ్గరకు పంపటం ససేమిరా ఇష్టం లేదని తెగేసి చెప్పేశారు. అందులోనూ లాజిక్ తెలిసిన వాళ్ళు కాబట్టి బిడ్డను 5 సంవత్సరాల వరకు తండ్రికి ఇవ్వడం కుదరదని లా అండ్ ఆర్డర్ మాట్లాడుతున్నారన్నయ్య. వాళ్ళ నిర్ణయం తీసుకుని 2-3 రోజులవుతుంది. ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్దామంటే నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు బెంగళూరు వెళ్ళావని చెప్పింది. ఈ విషయం నీతో ఎప్పుడెప్పుడు చెప్దావని నువ్వు వచ్చేంత వరకు నాకు టెన్షన్ తగ్గలేదన్నయ్యా. నువ్వు వచ్చావని తెలిసి కంగారుగా ఇక్కడికి వచ్చేసాను. అవునరా, నాకిది ఆ రోజే ఫోన్ చేసి చెప్పింది. ఏం చెయ్యాలో, ఎలా అప్రోచ్ అవ్వాలో నా బుర్రకేం తట్టలేదు. న్యాయం, ధర్మం తెలిసిన వాళ్ళ మామగారైనా మనకి అన్యాయం జరగకుండా చూస్తారనుకుంటే ఆయన మనకు సాయపడేటట్లు ఏమీ కనిపించడం లేదు. దీనంతటికీ కారణం వీళ్ళాయనేరా. ఆ బిడ్డను అడ్డం పెట్టుకునైనా సరే ఆ ప్రియ మీద, వాళ్ళమ్మ మీద పగ సాధిద్దామనుకుంటే కదిలా అడ్డం తిరిగిందేంట్రా. మన ప్లాన్ అంతా పాడైపోయింది. ఇప్పుడేం చేయాలి? అమ్మా, నువ్వేం దిగులు పడకో. ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఆ గోపి, అర్చన, ప్రియ వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసి నా కసి తీర్చుకుంటాను.
అతి త్వరలోనే వాళ్ళందరూ అంతు చూస్తానమ్మా. అదెలా కుదురుతుందన్నయ్య? కుదురుతుంది, కుదిరేలా చేస్తాను. వాళ్ళని నిల్చున్న చోట నిలబడనీక, కూర్చున్న చోట కుదురుగా కూర్చోనీక, ఉప్పు తిప్పలు పెట్టి అష్ట కష్టాలు పడేలా చేస్తాను. ఇకపై ఏం చేస్తానో ఎలా చేస్తానో అది నేను చేసేటప్పుడే తెలుస్తుంది. ఏమండి, పొద్దున్న బాబుని చూడాలని అనిపించిందని చెప్పినప్పుడు మీరు నా మీద కోపడతారనుకున్నాను. బాబుని చూద్దామంటే నేనెందుకు కోపడతాను అర్చన? 10 రోజుల్లో 15 కార్లు రెడీ చేసి అమ్మాలనుకున్నారు. దాని గురించి మీరు నందిని రాత్రి పగలనక కష్టపడుతున్నారు. అలాంటప్పుడు నాకు బాబుని చూడాలనుందని మీతో చెప్తే మీరెక్కడ పని ఆలస్యం అవుతుందేమోనని కోపడతారనుకున్నాను. కానీ మీరు నేను అడిగిన వెంటనే నేను నీతో పాటు వస్తాననేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది. మనం బతకడానికి నేను పనిచేయడం ఎంత ముఖ్యమో, మన కుటుంబం బాగుండాలంటే నీ సంతోషం కూడా అంతే ముఖ్యం. నేను సరిగ్గా పనిచేయలేకపోతే నేను సంతోషపెట్టలేను, అలాగే నువ్వు సంతోషంగా లేకపోతే నేను సరిగ్గా పనిచేయలేను. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని మనం జీవితంలో ముందుకెళ్ళిపోవాలి. మనం పిల్లాన్ని చూసే విషయం గురించి నేను అడుగుదాం అనుకున్నాను. ఈలోగా నువ్వే అడిగేసావు అర్చన. ఏమండి, బాబుని చూడ్డానికి వెళ్తున్నాం కదా, ఏదైనా కొనుక్కొని తీసుకెళ్దామండి బాబుకి. అలాగే, పిల్లాడికి కేకు బిస్కెట్లు తీసుకెళ్దాం. నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొస్తాను. అర్చన, చెప్పండి సార్. కేక్ ఒకటి కావాలి, బిస్కెట్లు కూడా కావాలి. అలాగే సార్. ఇదిగోండి సార్. బిల్ ఎక్కడ కట్టాలి? అక్కడ కట్టండి సార్. అలాగే. ఇలా ఇవ్వండి. బిల్ ఎంతేందమ్మా? అయ్యో, వీళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చారేంటి? నన్ను అమ్మ అన్నయ్యతో ఉండడం చూస్తే నా పరిస్థితి ఏంటి? ఏంటి జయంతి, చేతులు కడుక్కొస్తా అని చెప్పి ఎంతసేపు చేసావేంటి? టిఫిన్ చల్లారిపోతుంది, అక్కడ మమ్మీ వెయిట్ చేస్తుంది. రా వెళ్దాం. అర్చన, ఏంటి అటు చూస్తున్నావు? ఏమండి, అటు చూడండి. మా వదిన వాళ్ళ అన్నయ్య అమ్మతో ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చినట్టుంది. ఏంటి జయంతి, ఇందాక నుంచి దిక్కులు చూస్తున్నావు? తిను. అన్నయ్య, గోపి అర్చన మన వైపే చూస్తున్నారు. ఓ, మా అమ్మకి అన్నయ్యకి తెలియకుండా ఇలా హోటల్కొచ్చి వీళ్ళని కలుస్తున్నావా? అర్చన, పద. అయిపోయింది, అంతా అయిపోయింది. నా గుట్టంతా బయటపడిపోయింది. మీతో ఫోన్లో మాట్లాడినందుకే ఇంట్లోంచి గెంటేస్తానని నానా హంగామా చేసింది మా అత్తయ్య. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా కలిశానని ఈ మహాతల్లి ఆ మహాతల్లికి చెప్పిందనుకో, ఇక నా పని అదోగతే. అర్చన నన్ను చూసేసింది, ఖచ్చితంగా వాళ్ళ అమ్మతో చెప్పేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళిన వెంటనే పోలీరమ్మలా ఆవిడ నా మీద ఊగిపోతుంది. నువ్వెందుకే బెంబేలు పడిపోతావు? ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలో అది ముందు ఆలోచించు. ఏంటి ఆలోచించేది? ఇక ఆలోచించడానికి ఏం లేదు. నేను చేసిన పనికి అనుభవించక తప్పదు. నేను వెళ్ళిపోతాను. జయంతి,
నువ్వు అంతగా భయపడాల్సిందేమీ లేదు. అన్నయ్య నన్ను వదిలే అన్నయ్య, నా బాధలు నేను పడతాను. జయంతి జయంతి వాసు పేరు మీద మీరే స్వయంగా మీ చేతులతో రాసిచ్చారు. ఫోర్జరీలు చేయడం, కబ్జాలు చేయడం ఇవన్నీ మీకు తెలిసిన విద్యలు. ఈ డాక్యుమెంట్స్ పై మీరే స్వయంగా మీ స్వహస్తాలతో సంతకం చేశారు. ఏందా ఇది? కన్న కూతుర్ని చంపేస్తావా? ఏందా ఆవేశం? వదులు. పరాయి వాళ్ళ కోసం కన్న తండ్రిని మోసం చేయాలనుకున్న దీన్నే అనాలరా? వదలరా. పైగా ఈ విషయం నాకే చెప్తుంది. దీన్ని ఆగు ఆగు, ఆవేశపడకు. ఇట్లా ఆవేశపడితే ఎట్లన్నా? అయినా ఇప్పుడు ఏమైందా అట్లా పరిశాన్ అవుతున్నావు? సంతకం పెడితే ఈ జాగా వాళ్ళది అవుతుందా? అన్నా నేను చెప్పేది జర విను. మనం లీగల్ గా ప్రొసీడ్ అవుదాం. మనల్ని కాదని ఎవరన్నా ఈ జాగాని సొంతం చేసుకునేది. నేను బాధపడుతోంది వెధవ ఆస్తి కోసం కాదురా. నా నమ్మకాన్ని వమ్ము చేసి నన్నే మోసం చేసి నా చేత దొంగతనంగా సంతకాలు చేయించుకుంది చూడు, అందుకు. మోసం చేస్తే ఏం జరుగుతుందో తెలియని కూతుర్ని చంపేస్తావా? కన్న కూతురన్నా, ఒక్కగానొక్క కూతురు. జర ఆలోచించన్నా. కంప తినో గడ్డి తినో ఇంత ఆస్తి సంపాదించింది ఎవరి కోసమన్నా? నీ కూతురు కోసమే కదా. ఆ ఒక్క కూతుర్ని చంపేసుకుని నీ వంశాన్ని నువ్వే నాశనం చేసుకుంటావా? మొగుడు అత్త అభిమానంతో చిన్నపిల్ల తెలియక చేసింది. అరే అటంకా మనం సంజాయిస్తే వింటదన్నా. నేను చెప్తా కదా. జరట్లా ఆవేశపడకన్నా. తర్వాత ఎట్లా చేయాలో ఏమో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు జర తమాయించుకో అన్నా ప్లీజ్. అంటే భగవాన్ ఆపకపోతే కన్న కూతుర్ని తుపాకీతో కాల్చేస్తారా? ఆ దేవుడు దయ చూపించకపోతే ఎంత ఘోరం జరిగిపోయేది. ఏమండి, అది మనకు లేక లేక ఎన్నో వ్రతాలు నోములు చేస్తే పుట్టిన ఒక్కగానొక్క కూతురండి. ఎంతో గారాబంగా పెంచుకున్నాం. చిన్న తప్పు చేసిందని దాన్ని చంపాలని చూస్తారా? ఏం మనిషి అండి మీరు? మీరా పని చేయండి, దాన్ని నన్ను ఒకేసారి చంపేసి ఈ ఆస్తంతా నెత్తిన పెట్టుకు తిరగండి. ఇన్నాళ్ళు నా ముందు కుక్కిన పేనులా పడుండే నువ్వు నా ముందే కుప్పి గంతులేస్తావా? అసలది ఇంతకు తెగించడానికి కారణం నువ్విచ్చిన ప్రోత్సాహమే కదూ? అవునే, సంతకం పెట్టించమని సలహా ఇచ్చింది కూడా నువ్వే కదూ? ఇదంతా మీరిద్దరూ కలిసి ఆడిన నాటకమే. నిన్ను